అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, తులారాశి వారికి జూలై మాస ఫలితాల్లో భాగంగా అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం జూలై మాస ఫలితాల భాగంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటే, రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు, కేతువు లాభంలో ఉన్నాడు, 10వ ఇంట్లో ఉచ్చస్థ గురువు ఉన్నాడు, 10వ ఇంట్లోకి 9వ ఇంట్లోకి రవి సంచరిస్తున్నాడు, 9వ ఇంట్లో 9వ స్థానాధిపతి బుధుడు ఉన్నాడు, అష్టమంలో కుజుడు ఉన్నాడు, 6వ ఇంట్లో శని, 5వ ఇంట్లో రాహు. వీళ్ళకి ఏదైనా ఇబ్బందికర గ్రహం ఏదైనా ఉంటే అష్టమంలో ఉన్నట్టు కుజుడు వల్ల ఇబ్బంది. అష్టమంలో ఏ గ్రహం ఉండకూడదు. కుజుడు ఉన్నాడు. కుజుడు ద్వితీయ సప్తమాధిపతి. ద్వితీయం అంటే కుటుంబము, సప్తమం అంటే భార్య. అంటే కుటుంబంలో ఎవరికొకరికి అనారోగ్యము లేదా వైద్య ఖర్చులు ఖర్చు పెట్టడము ఏదో ఒకటి ఉంటుంది. వైద్య సేవ అనేది కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే కూడా కుటుంబమే కదా, కుటుంబ సభ్యులు కదా. వాళ్ళకి ఏదన్నా కూడా ఏదైనా జరిగేదానికి అంటే అనారోగ్యం చేసేదానికి లేదా ఇంకేదో రకంగా వాళ్ళు ఫైనాన్షియల్గా కాస్త నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన గ్రహాలన్నీ బాగున్నాయి. లాభంలో గ్రహం ఉండడము శుక్రుడు, కేతువు, దశమంలో ఉచ్చస్థ గ్రహం ఉండడము, 9లో బుధుడు ఉండడము, 6లో శనేశ్వరుడు మంచివాడే. ఈ రాశికి మొట్టమొదటి రాజ్యకారకుడు శనేశ్వరుడే. 6వ స్థానంలో ఉండడం మంచి పాపగ్రహం. 5లో రాహువు మూల త్రికోణంలో ఉన్నాడు. కాబట్టి కన్యారాశి తర్వాత ఆ స్థాయి అనుకూల శుభగ్రహ స్థితి ఉన్నటువంటి రాశి తులారాశి. చక్కగా వీళ్ళకు అన్నీ కూడా సమకూరుతాయి. అష్టమంలో ఉన్న కుజుడికి వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడము చాలా మంచిది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం లాంటివి చదువుకోవాలి. ఎరుపు రంగు ఆహారం దానం ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళు కుంకుమ కొద్దిగా బకెట్లో కలిపి మంగళవారం రోజు కలిపేసి దాన్ని చెట్టుకు పోసేయచ్చు, డ్రైనేజీలో పోసేయచ్చు. లేదా ఎరుపు రంగు కచ్చి పొడి తీసుకుని ముక్కలు కత్తిరించి నీటిలో కలిపి పారబోసేయచ్చు. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది? కుజుడు అష్టమంలో, కుజుడు అంటే ఎరుపు, అష్టమం అంటే ప్రమాదము. అంబులెన్స్కి ఎలా రాస్తారు పేరు? రెడ్ కలర్లోనే రాస్తారు. కుజుడు అంటే ఎరుపు. కాబట్టి అదే రెడ్ కలర్ని వీళ్ళు ఏం చేయాలి? వక్రం చేయాలి. మ్యాథమెటిక్స్లో మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ కూడా అదే. ఏదైతే వ్యతిరేక గ్రహం ఉందో దానికి క్రమానికి సంబంధించిన పనులు మనం వ్యతిరేకంగా చేయడం వల్ల అది అనుకూలం అవుతుంది. కాబట్టి కుజుడు ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు అన్నాం కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కుజుడు అష్టమ స్థాన దోషం తగ్గిపోతుంది. ఇక చక్కగా రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు. లాభంలో ఉండడం వల్ల ఏమవుతుంది? వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలను కూడా లాభకరంగా మారుతాయి. ఒక కుజుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి. ఆ కుజుడు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన నేను చెప్పినటువంటి ఎరుపు రంగు పరిహారం చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు దానం ఇవ్వచ్చు. దాంట్లో ఎక్కువగా ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఇవ్వడం మంచిది. ఇలా చేసుకోవాలి వీళ్ళు. ఇంకా వేరే గ్రహాల నుంచి వీళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉంది గురుగారు? ఎఫెక్ట్ అయితే వ్యతిరేకతలు వేరే గ్రహాల నుంచి లేదు. మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 10వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వృత్తిలో బాగా డెవలప్ అవుతారు. రవి కూడా వస్తున్నాడు కాబట్టి రాజకీయ సినీ రంగాల వాళ్ళందరికీ బాగుంది. ఇది తక్కువ బడ్జెట్ తీసిన సినిమాలు ఇప్పుడు ఏదైనా రిలీజ్ చేస్తే కూడా హిట్ అవుతాయి. ఈ రాశిలో ఉంటే చాలు. రాహు 5లో ఉన్నాడు. మరి రాహు 5లో మూల త్రికోణంలో ఉన్నాడు. ఈ రాశిలో స్వాతి నక్షత్రం ఉంది. దీనికి అధిపతి రాహువే. ఈ రాశిలో నక్షత్రానికి అధిపతి 5లో ఉన్నాడు. 5 అంటే సినిమా అని అర్థం. ఫుల్ ట్రై చేసుకోవచ్చు. అంటే ఇంకా ట్రై చేసుకోవడం వేరు. ట్రై చేసుకుంటే సెట్ అవుతారు. వాళ్ళ జాతకంలో మళ్ళీ వ్యక్తిగత జాతకంలో సినీ రంగానికి బలం ఉండాలి. ఆల్రెడీ ఉంటూ సరైన అవకాశాలు లేని వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు వస్తాయి. ట్రై చేయడం అంటే అనుభవం లేకుండా ట్రై చేయాలి. ఆల్రెడీ ఉంటూ అనుభవం ఉంటూ శుభ ఫలితాలు వస్తాయి. అది వీళ్ళకు యాష్ కలర్, సిల్వర్ కలర్, మెరూన్ కలర్ ఈ మంత్ ఎక్కువ వాడుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకి ఇంకా లైట్ గ్రీన్, లైట్ రోస్ అంటే బేబీ రోస్, బేబీ గ్రీన్ అని అర్థం. ఈ రంగులు బాగా వాడుకోవచ్చు. చక్కగా వీళ్ళకు ఈ టైప్ ఆఫ్ ఈ కలర్స్ ఉన్నటువంటి ఫుడ్ అంటే రోస్ మిల్క్, పిస్తా లాంటి డ్రింక్స్ బాగా తాగొచ్చు. ఆ టైప్లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ కూడా బాగా తినచ్చు. ఐస్ క్రీమ్ అంటే శనేశ్వరుడు, చల్లగా ఉంటుంది కాబట్టి దానిలో ఫ్లేవర్స్ మారేది బట్టి ఇంకో గ్రహం యాడ్ అవుతుంది. ఐస్ క్రీమ్ దానం చేయాలి. ఒకవేళ వాళ్ళే తింటే ఎఫెక్ట్ శని గ్రహాన్ని ఇంకా రిసీవ్ చేసుకున్నట్టు. అవునా?
ఓకే. ఏసీ అంటే కూడా శనేశ్వరుడే. మ్మ్హ్మ్. ఏళ్ళు నడిచినప్పుడు ఏసీని పెద్దగా వాడకూడదు, వాడే కొద్దికి వీళ్ళకి బాధలు పెరుగుతాయి. ఓహో. వెన్నెల ఐస్ క్రీమ్ దానం చేస్తే మంచిది. వెన్నెల అంటే చంద్రుడు, ఆహా. ఐస్ క్రీమ్ అంటే శనేశ్వరుడు. మ్మ్. చంద్రుడు శని అంటే ఏళ్ళు నడిచినప్పుడు చంద్రుడి మీదకి శని వచ్చినప్పుడు ఏళ్ళనాటి శని. కాబట్టి ఐస్ క్రీమ్ దానం చేస్తే ఏళ్ళనాటి శని ఎఫెక్ట్ తగ్గుతుంది, దాన్ని తింటే పెరుగుతుంది. ఓకే. ఓకే. ఏసీ బస్సులు, ఏసీ బెడ్రూమ్లో పడుకోవడం లాంటివి తగ్గించాలి కాస్త. దానాలంటే ఓన్లీ రైస్ ఇటువంటివి కాకుండా ఐస్ క్రీమ్స్ ఇటువంటివి కూడా ప్రతి వస్తువు వెనుక గ్రహాలు ఉన్నాయి. మ్మ్. అసలు ఫ్రిడ్జ్ అంటేనే శనేశ్వరుడు. ఫ్రిడ్జ్ అంటే చలిగా ఉండే ప్రతిదీ శనీశ్వరుడు. చలి విపరీతమైన చలి గ్రహము శనేశ్వరుడే. ఓకే. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? చల్లగా అయిపోతే చల్లగా అయిపోతుందంటే ఏమవుతుంది? అది చనిపోతుందని అర్థం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఫుడ్ టేస్ట్ తగ్గిపోతుంది, అవును చప్పగా అయిపోతుంది. దాంట్లో ఉన్నదంతా నిర్జీవం అయిపోతుంది. అవునవును. శని ఆయుష్కారకుడు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్కి ఆయుష్ ఉండదు, దానికి తింటే అందుకే ఎక్కువ రోగాలు వస్తాయి. 12 రకాల పాయిజన్స్ రిలీజ్ అవుతాయంటారు ఫ్రిడ్జ్ లోపల. కాబట్టి ఫ్రిడ్జ్లో ఫుడ్ చాలా డేంజర్. కొన్ని తప్పవు, ఏదో ఎగ్స్ కర్డ్ ఇట్లా పెట్టుకుంటారు, అన్నవి. కానీ ఇంకా మొత్తమే ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల ఏమవుతుంది? ఓకే. ఓకే. మన శరీరం ఫ్రీజ్ అయిపోతుంది. అది శనేశ్వరుడు. చాలామంది ఫ్రిడ్జ్ శనేశ్వరుడు తెలియదు, ఐస్ క్రీమ్ శనేశ్వరుడు తెలియదు, ఏసీ శనేశ్వరుడు తెలియదు. తెలీదు గురుగారు అసలు. ఓకే. ఓకే. సరే గురుగారు, ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ వంటివి దానం చేస్తే వీళ్ళకి బాగుంటుంది. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితికి ఓకే. అది కూడా వైట్ కలర్లో అలాగా. వెన్నెల ఐస్ క్రీమ్. వెన్నెల అంటే ఏమి చంద్రుడే కదా. అవునవును గురుగారు. ఓకే. ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో హయ్యర్ స్టడీస్కి, వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది, ఖచ్చితంగా వెళ్తారు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవాలి. ఓకే. ఓకే. విదేశాలకు వెళ్ళిన వాళ్ళకు మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే. ఇంకా గురుగారు, వీళ్ళకి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళంటే వీళ్ళకు 4వ స్థానములో 4వ స్థానాధిపతి 4వ స్థానానికి 3వ ఇంట్లో ఉండడం అవుతుంది, వివాహం అవుతుంది, ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ రుణ బాధలు, కోర్టులో కేసెస్ నడిచే వాళ్ళకి ఏమైనా విముక్తి కలుగుతుందా? కొంచెం కోర్టు కేసులు నడిచేటప్పుడు ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళేటప్పుడు, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు, లేదా ఏదైనా ఒక పంచాయతీకి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎడమ కాళ్ళలో 2 గోర్లు కత్తిరించి పారేసి పోవాలి. ఎడమ కాలులో 2 గోర్లు కత్తిరించి పారేసిపోవాలి, ఇది ఎవరికి చెప్పకూడదు. అప్పుడు వీళ్ళకి అనుకూలంగా మారేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. గురుగారు, మనము కొన్ని డేస్ కట్ చేయొద్దు అంటాం కదా, ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు, అలా ఆ రోజు ఒకళ్ళు కోర్టు పని వస్తే ఈరోజు ట్యూస్డే కట్ చేయొద్దు కదా అని స్కిప్ చేయాలి, లేకపోతే కోర్టు పని మీద వెళ్తున్నాం కూడా ఇంకా మనం ఏం చెప్పలేము అంతే. ఇంకా ఆ రోజు ఫ్రైడే ట్యూస్డే అంటే ఆ రోజు కోర్టు వాయిదా ఉందంటే ఇంక మనం ఏం చేస్తాము? కోర్టుకు వెళ్ళేటప్పుడు ఈ పని చేయాలని చెప్పాము. ఒకవేళ ఇది ఫ్రైడే ట్యూస్డే వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓ పిడికడ పచ్చిమిరపకాయలు తీసుకుని నేను పోతున్న పని నాకు ఫేవర్ కావాలని చెప్పి రోడ్లో వేసేసి వెళ్ళిపోవాలి. బస్సులు కార్లు తొక్కేస్తే అవి ఎలా పగిలిపోయినాయో వాళ్ళ సమస్యలు కూడా అలాగే. చిన్న చిన్న రెమెడీస్ లాగా ఇంకా వెళ్ళేటప్పుడు. ఓకే గురుగారు. అలా కాకుండా ఇంకా వీళ్ళకి జూలై మాసంలో పూర్తిగా కలిసి వచ్చే విధంగా ఉండాలంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి. అదేవిధంగా వీళ్ళకు సుబ్రహ్మణ్య ఆరాధన, కాలభైరవ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి, చక్కగా ఉంటుంది. శనేశ్వరుడు కూడా గురువు చూస్తున్నాడు, దైవికమైన మార్గం అయితే ప్రయత్నించగానే దొరుకుతుంది, ఫలితాలు వేగంగా వస్తాయి. ఖచ్చితంగా గురుగారు, చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.